ఏమనుకుంటున్నావు? దైవజనుడు అంటే 100 రూపాయలు ఇస్తే పరిగెత్తుకొస్తాడా? సేవ కొరకే కుటుంబాలను వదులుకున్న వాళ్ళు లేరా? సేవ కొరకే ఆస్తిలో తమకొచ్చే వాటాను కాదనుకున్న వాళ్ళు లేరా? సేవ కొరకే చేస్తున్న చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని వదిలిన వారు లేరా? సేవ కొరకే స్వజనుల చేత కూడా తృణీకరించబడి రోజు నిందలు పడుతున్న వారు లేరా? తమ కుటుంబాల్లో పెళ్లిళ్ల కన్నా సంఘ బిడ్డల యొక్క పుట్టినరోజును ఎక్కువగా భావించి అందరికీ దూరం అవుతున్న వాళ్ళు లేరా? అన్ని విధాలా నష్టపోతున్న సేవకులను పట్టుకొని 100 రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని మాట్లాడితే నాకు పిచ్చి కోపం వచ్చింది. యథార్థంగా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. సేవకుడు కదా, నీ కోపం రాకూడదు కంటే సేవకుడు అయినందుకే వచ్చింది కోపం నాకు. సేవకులను ఆకర్షించే శరీర సంబంధ ప్రయత్నం నాకు అవి చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది. మంచి భోజనము కలదని ఎవడనుకుంటున్నావు? దైవజనుడు అంటే మంచి భోజనం అనగానే ఆరాటపడి వస్తాడు ఆవిడన్న సేవకుడు.